Hello guys, welcome back to the new video. RCB versus KKR clear dominance group defending champions మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ಮತ್ತೆ టేబుల్ టాపర్స్ అయితే నిలిచిపోయినారు. నిన్న ఇండే మ్యాచ్ గురు వన్ సైడెడ్ గేమ్ అనుకండా ఈ మ్యాచ్ లోనే గేమ్ లోనే ఉండలేదు. కేకేఆర్ వాళ్ళు పక్క వన్ సైడెడ్ గేమ్ అయితే ఉండేది ఆర్సీబీకి. విరాట్ కోహ్లీ ఏటర్స్ ఉన్నారండి అంతా బయటికి ఒక్కొక్కరే డక్అవుట్ అయింది కదా. 2 కితాలు డక్అవుట్ అయితేనే ఏం గురు ట్రోల్ ఏమి ఇదేమి ఇప్పుడు తీసుకండి ఇది సెంచరీ వచ్చేసి మీకేనే ఇంకేముంది చెప్పండి. ప్రూవ్ చేసేది ఏమీ నువ్వు లేదు విరాట్ కోహ్లీకి. అంతా నువ్వు చేసి చూపించినాడు. ಕೆಲವು గ్రూప్ బొగలే వాళ్ళు అయితే బొగులుతూనే ఉంటారు. ఏం చేసేదానికి అయ్యలేదు. ఎలా అంటే వాళ్ళనే ఒక టీంని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు కదా మన విరాట్ కోహ్లీ. దాని నుంచి వచ్చేసి చాలా ఏటర్స్ అయితే ట్రోల్ అయితే చేస్తూ ఉంటాయి. కానీ కూడా ఫైనల్గా వాళ్ళకైతే ఆన్సర్ అయితే ఇచ్చినది కూడా. నిన్న ఒక సెంచరీ దింపినందుకు విరాట్ కోహ్లీ ఆ షాట్స్ ఏముండే చెప్పండి. నిన్న ఒక బాల్ కూడా మిస్టేక్ అయితే ఏం లేదు. నిన్న విరాట్ కోహ్లీది ఆ తర ఆడినది. నిన్న ఫుల్ క్లియర్ డామినేట్ చేసి ఆడినది మన ఆర్సీబీ బ్యాటర్స్. రసిక్ సలాందార్ బౌల్డ్ చేశాడు కదా గురు. కెమెరాన్ గ్రీన్ ఆ ఒక బౌల్డ్ చాలా ఇంప్రెస్ అయిపోతుంది గురు. నేను అంత సూపర్ బౌలింగ్ అదంతా నువ్వు కంబ్యాక్ ఇస్తాడు. ఫస్ట్ బాల్ వచ్చేసి 4 అయితే కొట్టిస్తాడు. కానీ బౌల్డ్ చేసి స్టిడింగ్ అని ఎగిరిపిస్తా ఉన్నట్లనే కెమెరాన్ గ్రీన్ పోతా ఉన్నట్లనే ఆల్మోస్ట్ వాళ్ళది కాన్ఫిడెన్స్ అయితే లో అయిపోయా. ఇంకేం ఫామ్లో ఉండే బ్యాటర్స్ ఎవరు ఉండలేదు. వీళ్ళు అయితే ఉండింటే పక్క స్కోర్ అయితే ఇంకా చాలా అయితే ఎత్తుకొని పోతా ఉంటారు. కానీ ఫైనల్గా మన మిడిల్ ఆర్డర్ని చాలా కంట్రోల్కి తీసుకొని వచ్చేది మన బౌలర్స్. ఒకటి నుంచి మ్యాచ్ గురించి మాట్లాడుకునేది అయితే నేనైతే అనకైండ్ గురు కేకేఆర్ వాళ్ళని అయితే ఇంటికి పంపించాలి మన ఆర్సీబీ అని చెప్పేసి అదే తర అయిండేది. ప్రివ్యూ వీడియో అయితే చేసేదాన్ని కాలేదు. ఇప్పుడు డైరెక్ట్గా రివ్యూ వీడియో అయితే చేస్తాను. మన తెలుగులో ఎవరు చూస్తున్నారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటా. ಮತ್ತೆ మీకేమనిపించే మ్యాచ్ గురించి కమెంట్ చేయండి. డైరెక్ట్గా వీడియోలోకి అయితే పోదాము. ఇతవా మన రజాత్ పటిదార్ రాయ్పూర్లో ಮತ್ತೆ మన ఒక హోమ్ గ్రౌండ్లో టాస్ గెలుస్తూ ఉన్నట్లనే మేము బౌలింగ్ వేసేస్తాం గురు. ఎలా అంటే ట్రిక్కీగా ఉంటుంది పిచ్ అని చెప్పేసి అనింది. అయినా యాక్చువల్గా చూసేది అయితే అథవా పిచ్ అయితే నార్మల్గా లేదు. ఫైన్ మ్యాచ్ ఆడిండు కదా ముంబై ఇండియన్స్ పైన ఆ తర పిచ్ అయితే లేదు. ఓకేగానే ఉండి చాలా బ్యాటింగ్ పిచ్చును కాదు, చాలా బౌలింగ్ పిచ్చును కాదు. ఆ తర అయితే ఉండింది. మస్తుగానే కనిపించింది గురు. కేకేఆర్ వాళ్ళు మిడిల్ ఆర్డర్ వాళ్ళు ఆడేతాడు ఆ తర ఉండే. నేను అనుకోండి 200+ రన్స్ పోతుంది అని చెప్పేసి. కానీ మన డెత్ బౌలింగ్ తెలుసు కదా. నేను మెయిన్ వికెట్ వచ్చి ఫిన్నాలేదు గురు. ಯಾವ ತರ అటాక్ చేస్తానింది పవర్ ప్లేలో డామినేట్ చేస్తానింది. యా బౌలర్ అని పంపితావు కెప్టెన్ రజత్ పటిదారు అటాకింగ్ అయితే చేస్తానింది. తవ ఫిన్నాలేని టిడింగ్ అని ఎగిరిపిస్తానట్టు మన భువనేశ్వర్ కుమార్ గురు ఎక్స్పీరియన్స్ ఉన్న ಯಾವ ತರ ఉంది అని చెప్పేసి ఆ ఒక బాల్ కి ఫుల్ స్టన్ అయితే అయిపోతాడు. ఫిన్నాలే నువ్వు ఏడుగురు వచ్చేది ఏడపాయా అని చెప్పేసి పదా సాధని చెప్పి పంపిస్తా ఉన్నట్లే ఫిన్నాల్ రఘువంశీ వస్తాడు. ಮತ್ತೆ రఘువంశీ వచ్చి మంచి ఇన్నింగ్స్ అయితే ఆడతారు గురు. ఇతను ఇట్స్కని ఎంత 46 బాల్స్కి 71 రన్స్ అయితే కొడతాడు కదా. నాకు ఇష్టమయ్యా వీళ్ళకి నాకు బాగా అయితే స్ట్రైక్స్ వేస్తా ఉండ్రి. ಮತ್ತೆ అజింక్య రహానే కూడా పోతా ఉన్నట్లే ఇతవా జాసేజల్ బౌలింగ్లా. ಮತ್ತೆ వీళ్ళు మిడిల్ ఆర్డర్ ఉండే కదా రింకు సింగ్ ಮತ್ತೆ కెమెరాన్ గ్రీన్ వీళ్ళు ఆడేతాడు. నేను అనుకోండి స్కోర్ పోతుంది పక్క అని చెప్పేసి ఎలా అంటే బాగా కనిపించుకుంటా ఉండ్రి. ఆ టైంలో మన బౌలర్స్ వచ్చేసి కంబ్యాక్ ఇచ్చినది మస్తుగా. ఆ టైంలో స్కోర్ని అయితే కట్టేసినది. వాళ్ళు అండర్ ప్రెషర్ పెట్టి బాల్ని కొట్టేకి ఇడుకున్నట్లు ఆ తర మన బౌలింగ్ చూడండి యా తర ఉంది అని చెప్పేసి ఆన్ పేపర్ గురు. జోకబ్ డఫీ ఒకరిస్తే ಮತ್ತೆ మన బౌలింగ్లో ఏమీ నిన్న నాకు అనిపించినట్లు ఏమీ ప్రాబ్లం అయితే ఉండేది. మస్తుగా అయితే బౌలింగ్ చేసింది. మస్తుగా రెస్ట్రిక్ట్ చేసి ఇంత అయితే ఉన్నట్టనే వీళ్ళు స్కోర్ వచ్చేసి 192 ఫర్ 4 వికెట్స్ అయితే ఉంటుంది. దీన్ని చేసేదానికి వచ్చేది మన ఆర్సీబీ మెయిన్ 2 చేంజెస్ అయితే చేసుకొని వచ్చింటారు ఈ మ్యాచ్లో. నేను ఎక్స్పెక్ట్ చేసింది గురు చేంజెస్ అయితే ఉండాలని చెప్పేసి. అలాంటే తెలుసు రొమేరేష్ చెప్పాడికి ఎంతైనా ఛాన్స్ ఇస్తాను ఒక యూజ్ లేదు గురు. వీళ్ళు జల్దీ ప్రూవ్ చేయాల్సి ఉండే టీంకి కావాలన్న కూడా రన్స్ కొట్టినింటే వీళ్ళకి ఇంకా ఒక ఆపర్చునిటీ అయితే ఉంటా ఉండే. మన సూర్య శర్మని కూడా కుంపెట్టినది గురు. ఎలా అంటే ఈ ఒక పిచ్లో వచ్చేసి స్పిన్నర్స్ వచ్చేసి చాలా అంతో టైం ఇంపాక్ట్ అయితే ఉండలేదని చెప్పేసి మెయిన్ ఆడ చూసేది అయితే కేకేఆర్ వాళ్ళు వచ్చింది బరీ స్పిన్నర్లోనే వచ్చింది. ఆల్మోస్ట్ ఎంత చూడ వచ్చిన వాళ్ళు అంటే 3 స్పిన్నర్లు అయితే ఉండేది మెయిన్ స్పిన్నర్లు. ఆ స్పిన్నర్లనే మన విరాట్ కోహ్లీ గురు ఎట్లు కొట్టింది చెప్పండా. ఎవడు ఓపెన్ చేసినట్లయితే జోకో బెత్తళ్ళు ಮತ್ತೆ విరాట్ కోహ్లీ అయితే ఓపెన్ చేశారు కదా. విరాట్ కోహ్లీ గురు ఒక రన్ అయితే నాతో సెలబ్రేట్ చేశాను. నేను ఇదే ఒక రన్కి సెలబ్రేట్ చేస్తాను అని చెప్పేసి. ఎలా అంటే లాస్ట్ 2 మ్యాచెస్ డక్అవుట్ అయితే కదా ఆ ఒక రన్కి అయితే సెలబ్రేట్ చేస్తాను. అది చూస్తే సెంచురీ గంట ఎత్తుకోపోయినది గురువు. నిన్న మన ఆర్సీబీ సైడ్ నుంచి ఈ సీజన్లో ఫస్ట్ సెంచురీ వచ్చినది విరాట్ కోహ్లీదే. జోకో బెత్తల్ కూడా మంచిగానే కనిపిస్తుంటాడు గురువు. కానీ అన్ఫార్చునేట్గా వీళ్ళకి వచ్చేసి పెద్ద ఇన్నింగ్స్కి అయితే కన్వర్ట్ చేసుకునే దానికి అయితే లేదు. వీళ్ళు మంచి ప్లేయర్ గురువు జోకో బెత్తల్ చూడొచ్చు. నిన్నను కన్సిస్టెంట్గానే కనబడించా. నెక్స్ట్ నేను ఎవడు చెప్పినట్లే మనం మిడిల్ ఆర్డర్ గురించి టెన్షన్ లేదు గురువు. మనకి మన దేవదత్ పడికల్ మిడిల్ ఆర్డర్లో బెంగళూరు బాయ్ ಯಾವ ಥರ ఆడతాడని చెప్పేసి తెలిసే ఉంటుంది. నమ్మకం గురువు వీళ్ళపైన రజత్ పటిదార్ ಮತ್ತು దేవదత్ పడికల్. ఈ మ్యాచ్లో వచ్చేసి రజత్ పటిదార్ అయితే అంతటి నించేదానికి పోయలేదు. కొట్టేదానికి పోసే ఒక షార్ట్ బాల్ని క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతాడు. మనీష్ పాండే క్యాచ్ గురు ఏమన్నా క్యాచ్ టీమ్ డేవిడ్ది అన్ఎక్స్పెక్టెడ్ క్యాచ్. అది బౌలర్ కూడా షాక్ అయిన అతవా ఇన్కేస్ కెమెరామెన్లు కూడా అతవా నుంచి షాక్ అయిపోయినారు ఆల్మోస్ట్. అతవా ఒక యాంగిల్ తీసేదానికి అయితే కాలేదు వాళ్ళు కెమెరా యాంగిల్స్. అది ఫేర్ క్యాచ్ లేదా అని చెప్పేసి చెక్ చేసే టైంలో ఆల్మోస్ట్ ఎంత ఒక 2 యాంగిల్స్ ఏమంతే చూపించింది. నాకేమో డౌట్గానే ఉండే అదేమన్నా బాల్ టచ్ అయినా అని చెప్పేసి. కానీ క్లియర్గా అతవా మనీష్ పాండే అయితే కాన్ఫిడెన్స్గా అయితే కనపడుతుంటుంది. సూపర్ క్యాచ్ గురు. విరాట్ కోహ్లీ కూడా 100గా నేను చేసేసినది చేజ్ మాస్టర్ అని చెప్పేసి
యాళ్ళంటారు అనేసి నిన్నను ప్రూవ్ చేసింది. వీళ్ళు ప్రూవ్ చేసుకునేదంతూ ఏమంటే ఏమీ కూడా లేదు. విరాట్ కోహ్లీకి జస్ట్ ఏటర్స్కి వచ్చేసి వాళ్ళ టీంని పక్కా కొడతాడు కదా, ఆ ఒక దీని నుంచినే ఆ ఒక ఇంటెంట్ నుంచి విరాట్ కోహ్లీ అంత హేట్ చేస్తారు. సులోచన చాలా అంటే చాలా ట్రోల్స్ అయితే అయిండే. లాస్ట్ 2 మ్యాచెస్లో డక్అవుట్ అయింది కదా, దాని నుంచి చాలా అంటే చాలా ట్రోల్ అయితే చేసిండ్రి. కానీ ఇప్పుడు అందరికీ హేటర్స్కి చిక్కినా ఆన్సర్ చిక్కినా లాస్ట్ గంట నిలుచుకొని విరాట్ కోహ్లీ మ్యాచ్ని అయితే ఫినిషింగ్ ఇస్తా ఉన్నట్లనే మన ఆర్సీబీ గురు నిద్రోసం నాకు విరాట్ కోహ్లీది చెప్పాలంటే నిన్న యాక్చువల్గా చెప్పాలంటే ఒక ఇంట్రెస్టింగ్గా ఉండింది. మస్తుగా అయితే ఆ కన్వర్ట్స్ కంటాడు కదా. మిగిలింది ఏమన్నా చూసేదానికి పోతే నువ్వు 1 సైడెడ్ గేమ్ గురు ఫుల్ చెప్పాలంటే కేకేఆర్ వాళ్ళు ఈ ఒక మ్యాచ్లోనే ఉండిండలే గురు. వీళ్ళు యాడ స్టార్టింగ్ ఇంకా పుట్టి లాస్ట్ గంటను క్లియర్ డామినెన్స్ ఆర్సీబీ సైడే ఉండింది మ్యాచ్. ఇప్పుడు ఫైనల్గా రాయ్పూర్లో వచ్చేసి రెండు మ్యాచ్లు అయితే కంప్లీట్ అయింది. మన ఆర్సీబీ వాళ్ళు గెలిచి ಮತ್ತೆ టేబుల్ టాపర్స్ అయితే అయినారు. ఇంక చెప్తా వీడియో అయితే ముగిస్తాను. ಮತ್ತೆ మన తెలుగు వాళ్ళు ఎవరో చూస్తాను సబ్స్క్రైబ్ చేయండి. ಮತ್ತೆ నిన్న ఇండే మ్యాచ్ ಯಾವ ಥರ ఉండే అని చెప్పేసి కమెంట్స్ చేయండి. ಮತ್ತೆ మన ఆర్సీబీ వాళ్ళు అయితే ఫామ్కి వచ్చినారు గురు. ఓకే ఫ్రెండ్స్, సిగ్దాము నెక్స్ట్ వీడియోలో.